రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా 1615 కోట్ల రూపాయలతో కార్గో రైల్ టెర్మినల్ ఏర్పాటు కానుంది. ఇది తూర్పు తీర ఆర్థిక పటాన్ని మార్చే గేమ్ చేంజర్గా నిలవనుంది. దీని ద్వారా రైలు, రోడ్డు మార్గాలు అనుసంధానమై సరుకు రవాణా సులభమవుతుంది. 2027 జనవరి నాటికి ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేయాలన్నది లక్ష్యం. వేల మందికి ఉపాధికి దారితీసే శక్తివంతమైన ఇంజిన్గా మారనుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెట్టు సమీపంలోని చేవూరు, మోచర్ల గ్రామాల పరిధిలో రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా కార్గో రైల్ టెర్మినల్ ఏర్పాటు కానుంది. 1615 కోట్ల రూపాయలతో రామాయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 2027 జనవరి నాటికి ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. 2028 డిసెంబర్ నాటికి మిగిలిన 3 దశలు పూర్తవుతాయి. దీని ద్వారా రైలు, రోడ్డు మార్గాలు అనుసంధానమై సరుకు రవాణా సులువవుతుంది. 1300 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. రామాయపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టులు, విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధితో తూర్పు తీరంలో సరుకు రవాణాకు డిమాండ్ పెరుగుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు సరుకు రవాణా సేవలు అందించగలరు. ప్రాజెక్టులో భాగంగా బల్క్ హ్యాండ్లింగ్, వేర్ హౌసింగ్ సౌకర్యాలు, కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలు, ఆటోమొబైల్, లాజిస్టిక్స్ యార్డు, రసాయనాల నిర్వహణకు ప్రత్యేక జోన్లతో ఆధునిక మల్టీ మోడల్ కార్గో రైల్ టెర్మినల్ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టును 429 ఎకరాల్లో 4 దశల్లో సంస్థ అభివృద్ధి చేయనుంది. మొదటి దశలో చేవూరులోని 153.77 ఎకరాల్లో లాజిస్టిక్ మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. తదుపరి 3 దశల్లో 275 ఎకరాల్లో మిగతా సౌకర్యాలు సమకూరుస్తుంది. రెండో దశలో 325 కోట్లు, మూడో దశలో 500 కోట్లు, నాలుగో దశలో 555 కోట్ల రూపాయలను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ప్రాంతంలో రేక్ నిర్వహణ సామర్థ్యం ప్రస్తుతం నెలకు 18 రేకులుగా ఉంది. దీన్ని నెలకు 135 రేకులకు పెంచేలా ప్రాజెక్టును రూపొందించారు. 2030 నాటికి రైలు రవాణాను 27% నుంచి 45% పెంచాలన్నది కేంద్రం ఆలోచన. తద్వారా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం రోడ్డు మార్గంలో సుమారు 65% సరుకు రవాణా అవుతోంది. కార్గో రైల్ టెర్మినల్ ద్వారా బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంటు, ఇతర ఉత్పత్తులు కలిపి ఏటా సుమారు 100 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు అవకాశముందని అంచనా. ఏటా గరిష్టంగా 40 ఎంటీల బొగ్గు రవాణాకు అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని పారిశ్రామిక అవసరాలకు బొగ్గు రవాణాకు అవకాశముంది. ఒడిశా, ఛత్తీస్గఢ్, దక్షిణ భారతదేశంలోని మైనింగ్, స్టీల్ క్లస్టర్లకు ఇనుప ఖనిజం, ఉక్కు కార్గో ఏటా గరిష్టంగా 25 ఎంటీలు ఉంది. దక్షిణ ప్రాంతంలో పట్టణీకరణ, మౌలిక సదుపాయాల వృద్ధి కారణంగా సిమెంట్, క్లింకర్, నిర్మాణ సామాగ్రి గరిష్టంగా 15 ఎంటీల మేర రవాణా చేయొచ్చని ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. తెట్టు దగ్గర నుంచి మనకి కార్గో కూడా రైల్వే లైన్ కూడా మొన్న పర్మిషన్ కూడా రావడం జరిగింది. అది కూడా ఒక 3-4 కిలోమీటర్లు రైల్వే లైన్ కూడా పోర్ట్ కనెక్టివిటీ కూడా అయిపోతా ఉన్నాం. దానివల్ల ఈ బొగ్గు రవాణాకు కూడా, అలాగే ఐరన్ ఓర్ జిందాల్ వాళ్ళకి, వీళ్ళన్నిటికీ ఈ రైల్వే లైన్ కూడా ఉపయోగపడితే సరుకు రవాణాకు కూడా ఈజీగా ఉంటుందని ఒక మంచి ఆలోచనతోటి ఈ పోర్ట్ డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయ, శుద్ధి, ప్రాసెసింగ్ పరిశ్రమల నుంచి వచ్చే ఎరువులు, పెట్రోలియం, రసాయనాలు, ఖనిజాలు సుమారు 20 ఎంటీల రవాణాకు అవకాశం ఏర్పడుతుంది. కంటైనరైజ్డ్, త్వరగా పాడయ్యే కార్గో, వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు సుమారు 8 ఎంటీల వరకు ఉంటాయని అంచనా.